రెడీనా అన్న బబుల్ గమ్ అన్న ఒక బబుల్ గమ్ తింటే మనకి ఎలాంటి ఫ్రెష్ ఫీల్ వస్తుందో దానికి మించి ఫీల్ వస్తుంది అన్న అంత బాగుందన్న మూవీ అంత హై ఇచ్చింది నాకైతే అంటే మెయిన్గా మూవీలో చెప్పుకోవాలంటే హైలైట్స్ అన్న మన రోషన్ గారి యాక్టింగ్ అన్న రోషన్ గారి యాక్టింగ్ హీరోయిన్ బ్యూటీ ఇవి రెండు కలగలిపితే బబుల్ గమ్ వాళ్ళు ఎట్లా నంచుకున్నారో నాకు తెలియదు కానీ ఆడియన్స్ మాత్రం దంచుకుంటున్నారు లోపల అంత బాగుందన్న సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే బీజిఎం కొట్టినారు ఎవరో కానీ కుక్కర్ని కొట్టినట్టు కొట్టిండు బీజిఎం సాంగ్స్ కూడా బాగున్నాయి ప్రతి ఒక్కటి బాగుంది నా మూవీలో ఒకటే చెప్తాను ఫైనల్గా నేను రోజు పొద్దుగాల తిరిగేది అమ్మాయిల వెనకాల బ్లాక్ బస్టర్ కొట్టేశాడు మన రోషన్ కనకాల చాలా బాగుంది నా మూవీ థ్యాంక్ యూ ఓకే బబుల్ గమ్ సినిమా అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అంటే ఒక ఎంజాయ్ చేసాం అన్నమాట సినిమాని అయితే అంటే మనం ఒక స్టార్ హీరోకి వెళ్తే మనం ఆ స్టార్ హీరోనే చూస్తాం బట్ సినిమాకి వెళ్ళి కూడా స్టార్ స్థాయిలో మనం సినిమాని చూసామంటే అది కేవలం కథ కంటెంట్ రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా రోషన్ యాక్టింగ్ కోసం మాట్లాడితే అన్న చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశాడు అనమాట అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఎంతో ఎఫర్ట్ పెడితేనే కానీ అంత యాక్టింగ్ రాదు చాలా బాగా యాక్ట్ చేశాడు ఎమోషన్ సీన్స్లో కానీ రొమాన్స్ సీన్స్లో అయితే మాత్రం పిచ్చెక్కిచ్చాడు అనమాట అర్జున్ రెడ్డి తర్వాత మన విజయ్ దేవరకొండ ఎంతైతే ఫేమస్ అయ్యాడో ఈ సినిమాతో ఈ సినిమా ఇంత రోషన్ బబుల్ గమ్ సినిమా తర్వాత రోషన్ కూడా అంతే ఫేమస్ అవుతాడు అంతే హీరో నిలదొక్కుంటాడు అనమాట చాలా బాగుంది రాజు కనకాల పేరైతే నిలబెట్టాడని నిజంగా చెప్తున్నా కాల్ రెగ్యులేషన్ చెప్పొచ్చు నేను రాజు కనకాల నా కొడుకు రోషన్ అని చెప్పి చాలా అంటే చాలా బాగా అనిపించింది అయితే రొమాన్స్ సీన్స్ మరీ ఎక్కువ ఉన్నాయి అర్జున్ రెడ్డి కానీ దారుణంగా ఉన్నాయి సో ఫ్యామిలీస్ వస్తే కొంచెం ఇబ్బంది పడతారేమో కానీ యూత్ గ్యాంగ్తో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మాసీ డైలాగులు కానీ ఆ ఫైట్లు కానీ ఆ రొమాన్స్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకోటి ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో పెట్టాడు నిజంగా చెప్తున్నాను ఆ సీన్స్కి ఆ మాసీ డైలాగులకి బట్ పబ్లిక్ అనే టైటిల్ కాకుండా ఇజ్జత్ అనే టైటిల్ పెట్టుంటే వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇంకా బాగుంది అనమాట సినిమాని ఎందుకంటే డైలాగ్ ఆ ఇజ్జత్ అనే డైలాగ్ వచ్చిన ప్రతిసారి కూడా సినిమాలో మంచి అయిపోతుంది మంచి గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అనమాట దాని మీద నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అలాగే మనోడు ఫస్ట్ మూవీ అనే కాదన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నడిచాడు చాలా ఎఫర్ట్ పెట్టుకున్నాడు సినిమాకి అయితే మాత్రం అంటే అటు రాజమౌళికైనా పనికొస్తాడు ఇటు మారుతికైనా పనికొస్తాడు అలాగే మాసో క్లాస్ అని కాకుండా రొమాంటిక్ కాకుండా ప్రతిదీ పండించేలా ప్రతి హావభావాలు పండించాడు మాసలో మాస్ పండించాడు రొమాంటిక్లో అయితే పిచ్చెక్కిచ్చాడు అనమాట సో బబుల్ గమ్ సినిమా మనోడికి మంచి సినిమా అన్నమాట ఒక సూపర్ హిట్ మూవీ అంటే ఒక కొత్త హీరోనే కాకుండా సినిమాకి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూస్తాం అన్నమాట ఇంకా రాజు కనకాల పొరుగు అయితే నిలబెట్టాడు బయటికి వెళ్తే నాకు కొడుకు అని చెప్పుకునేంత కాలు రెగరేసుకునేంత ఎఫర్ట్ అయితే పెట్టాడు అలాగే సినిమాలో కూడా ఉంది సినిమా కూడా అంతే బాగుంది అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకే మీటర్లో పోతుంటే సాంగ్స్ కానీ రొమాంటిక్ కానీ కామెడీ కానీ అండ్ మాసి డైలాగులు కానీ ఒక తెలంగాణ పోరాడు ఎంత మాస్గా అయితే ఉంటాడో అలా అదే చూపించారన్నమాట సో సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న మనోడు ఫస్ట్ సినిమాతోనే నిలదొక్కుంటాడు బట్ ఇలాగే ముందుకెళ్తే మాత్రం మనోడు సూపర్ స్టార్ అయ్యే అవకాశం అయితే సూపర్ పుస్తకంగానే సూపర్ హిట్ మూవీ అన్న థ్యాంక్ యూ ఇప్పుడే చూశారు మూవీ బబుల్ గమ్ మూవీ ఐమాక్స్ లో దీని అమ్మ ఉన్నది సినిమా సూపర్ హిట్ ఎంత బాగుందంటే అన్నా చెప్పాలి ఆ యాక్టింగ్ రోషన్ యాక్టింగ్ ఫస్ట్ టైం అంటే ఎంత సూపర్ చేశాడు ఆ యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ అబీబీ అబ్బా ఏం డ్యాన్స్ అది మంచి యాక్టింగ్ ఉంది చాలా బాగుంది ఆ కామెడీ సీన్స్ కానీ ఎమోషనల్ సీన్స్ కానీ తండ్రి కొడుకుల ప్రేమ అనుబంధం తల్లిదండ్రుల అనుభవం అంటే ఎంతో బాగుందో సినిమా చాలా బాగుంది అందరూ చూడొచ్చు ఎలివేషన్స్ బాగున్నాయి స్టోరీ హైలైట్స్ వచ్చేసి ఒక మనం హై లెవెల్లో ఉండి విధంగా ఒక చిన్నగా బీదగా ఉండి ఆ బీద కుటుంబంలో ఉండి ఆ లవ్ అనేది ఎఫెక్ట్ ఎంతో బాగుంటుందో ఈ సినిమాలో ఉన్నది సినిమా మాత్రం చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడొచ్చు రోషన్ యాక్టింగ్ నెంబర్ 1 అసలు ఇతను ఫస్ట్ టైం చేశాడు అంటే నమ్మలేము అసలు ఇంత ఎన్నో సినిమాల అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు యాక్టింగ్ హీరోయిన్ సూపర్ ఆమె గిటంగా బాగుంది యాక్టింగ్ బాగుంది సూపర్ బాగా ఎలివేషన్స్ మంచిగా ఉన్నాయి చాలా బాగుంది